అంటే యేసు ప్రభు కన్నా యేసు ప్రభు చెప్పిన వర్తమానం ప్రాముఖ్యము. అంగీకరిస్తారా అందరూ? ఎస్. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని మనము ఎప్పుడైతే దాని యొక్క అర్థమును తెలుసుకొని దాన్ని బట్టి మనం జీవించడం ప్రారంభిస్తామో అప్పుడు ఖచ్చితంగా అది మనకి ఫలమునిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. మనందరికీ తెలుసు. కానీ మార్గం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, జీవం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. ఆ యొక్క లోకం అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటో తెలుసుకోవాలి. అవునా కాదా? ఇప్పుడు లోకానికి వెలుగుగా ఉండడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ లైట్ వేసాం కదా, ఈ యొక్క సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు కదా, దానికన్నా తేజస్సుగా ప్రకాశిస్తూ ఉండడం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ వెలుగు అనగా సూర్యుని యొక్క ప్రకాశం వంటిది కాదు. కానీ చీకటి అంటే ముందుగా మనం అర్థం చేసుకుందాం. చీకటి అంటే కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవటం, స్పష్టత లేకపోవటం. ఎక్కడైతే మనకి ఏం చేయాలో అర్థం కాదో దాన్నే చీకటి అని చెప్పి అంటూ ఉంటారు. చీకటి రాజ్యం అంటే సాతాను పరిపాలించే రాజ్యం అది. ఉదాహరణకి 10th అవ్వగానే మనం ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం, రైట్? ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలి అని చెప్పి ప్రశ్న ఒకటి వస్తుంది. సో ఆ ప్రశ్నకి సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుళ్ళలోనే దొరుకుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దాం. నేను పెళ్లి చేసుకోవాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలా లేదా అని చెప్పి మనం ఆలోచించేటప్పుడు ఆ యొక్క స్పష్టత కలిగించేదే దేవుడు, మన ప్రభువు. అందుకే ఆయన లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాడు. ఇంకా పైకి వెళ్దాం. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. ఏం చేయాలరా బాబు, ఉద్యోగం పెద్దగా ఆదాయం లేదు, సంపద పెద్దగా లేదు, ఎక్కడ చూసినా కొరత మాత్రమే ఉంటుంది. ఈ యొక్క కొరతను నేను ఎలాగా పూడ్చాలి అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే ఆ యొక్క ఆలోచనకి సమాధానము ఇచ్చేదే మన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన భూలోకానికి రావటం, ఇప్పుడు అందరూ పుడతారు కదా, ఇప్పుడు పిల్లలు పుట్టారు, చాలామంది పుట్టారు. ఈ యొక్క భూలోకంలో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 8 బిలియన్, ఆల్మోస్ట్ 800 crore పీపుల్ ఉన్నారు. 800 కోట్ల మంది ఈ యొక్క భూలోకంలో ఉన్నారు. వీళ్ళందరూ పుట్టారు. కానీ వారు పుట్టడానికి యేసుక్రీస్తు పుట్టడానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈయన పుట్టుక ఒక కొంచెం వేరుగా ఉంది. ఏంటి ఆ పుట్టుకలో వేరు ఏంటంటే ఆయన ఒక వర్తమానం తీసుకొని వచ్చాడు లోకానికి. ఏంటి ఆ వర్తమానం అనేది ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. 4వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించెను కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఏమంటే యేసు ప్రభుని యొక్క మొట్టమొదటి వాక్యోపదేశం ఇది. యేసు ప్రభుని మొట్టమొదటి వర్తమానము. ఆయన నోరు తెరవగానే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలాగైతే గుడ్డు గురించి అడిగానో, ఆయన నోరు తెరవగానే ఆయన ఏమని చెప్పాడంటే పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనసు పొందని చెప్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఇంకా చాలు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు వరకు మనము ఒక రీతిగా నడుచుకున్నాం. మారు మనసు అంటే సాధారణంగా ఏమనుకుంటామంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాప జీవితం అంతటి సారాంశం చెప్పి జనాలందరి ముందు నేను ఎలా బ్రతికానని చెప్పి, కానీ యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు, అందుకు నేను బాప్తిస్మం తీసుకున్నానని చెప్తా ఉంటాం. కానీ గమనించండి, మారు మనసు అనేది ఒకసారి జరిగే సంఘటన కాదు. మారు మనసు అనేది ప్రతిసారి జరుగుతూనే ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు ప్రతిసారి జరుగుతూ ఉండాలంటే, మారు మనసు ఒక్కసారి జరిగి మరలా బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేయకుండా ఎవరైనా ఉన్నారా? బాప్తిస్మం తీసుకున్న అబద్ధాలు ఆడకుండా ఎవరైనా ఉన్నారా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా అంత బాగుందండి, నేను అసలు చాలా పవిత్రంగా జీవిస్తున్నానని చెప్పి ఎవరైనా చెప్పగలరా? ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఆ మాట చెప్పలేను. ఎందుకో తెలుసా? మారు మనసు అనేది ఒక్కసారి వచ్చేది కాదు. మనం లోకంలో ఈ యొక్క భూలోకంలో మనం చాలా కలిసిపోయి ఉన్నాము. ఆ యొక్క భూలోకంలో నుండి మనము వేరుపరచబడి మరలా భూలోకంలో కలవడమే మారు మనసు యాక్చువల్లీ. ఓకే, లెట్ మీ గెట్ ఇట్ రైట్. జాగ్రత్త వినండి. యేసు ప్రభు చెప్పినటువంటి వర్తమానం ఏంటంటే మారు మనసు పొందుడి, ఎందుకు? పరలోక రాజ్యము సమీపించింది. దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఒక రీతిగా ఆలోచించాము. మనం సీరియల్స్ చూసి నేర్చుకున్నాము, సినిమాలు చూసి నేర్చుకున్నాము.
ఇప్పుడు వరకు మనము మన యొక్క తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాము, లేకపోతే ఈ యొక్క లోకం నుండి మనము విధి విధానాలు నేర్చుకున్నాము. ఇప్పటి నుంచి మీరు అలా జీవించొద్దు. ఎలా జీవించమంటున్నాడంటే, పరలోక రాజ్యము వచ్చేసింది, నేను వచ్చాను కనుక పరలోక రాజ్యం వచ్చినట్టు ఇప్పటి నుండి మీరు పరలోక రాజ్య నిబంధనల ప్రకారం జీవించమంటున్నాడు. ఉదాహరణకి చెప్తాను. మన యొక్క భారతదేశపు నిబంధన ఒకటి ఏంటో మనందరికీ తెలుసు. రెడ్ లైట్ వస్తే ఏం చేయాలి? స్టాప్. గ్రీన్ లైట్ వస్తే, ఆరెంజ్ లైట్ వస్తే స్లో చేయాలి. ఇది మనకు తెలిసింది. ఇది భారతదేశంలో మన యొక్క రాజ్యాంగం బట్టి వచ్చినటువంటి నియమం అది. రైట్. సో అలాగే దేవుని యొక్క రాజ్యం బట్టి వచ్చినటువంటి నియమం ఒకటి చెప్తాను. ఇవ్వుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు, తట్టుడి మీకు. ఈ యొక్క నియమము భూలోకాన్ని కాదు కానీ పరలోకాంది. అర్థమైంది ఇప్పుడు? సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు ఇప్పటి వరకు భూలోక నిబంధన ఏంటంటే ఇయుడి మీకు ఇవ్వబడని కాదు, ఇస్తే లాక్కొని వెళ్ళిపోతారు. అవునా? ఏమంటే మనకి నాకేం వస్తుంది, నువ్వేమిస్తావని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. కానీ పరలోక నిబంధన ఏమని చెప్తుందంటే, మీరు ఇస్తే మీకు ఇవ్వబడుతుందంట. ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. సో మనము విడిచిపెట్టాల్సింది ఏంటంటే, ఈ భూలోకం యొక్క నిబంధనలు మనం విడిచిపెట్టి ఎప్పుడైతే పరలోకపు నిబంధనలోకి మనము అడుగు పెడతామో అప్పుడు ఆ నియమాలు పనిచేయడం ప్రారంభిస్తుంది. నిరిగారే? ఉదాహరణకి భూ ఆకర్షణ శక్తి తెలుసా మనకి? ద లా ఆఫ్ గ్రావిటీ. అది ఒక నియమం. అది అంటే ఎవరైతే బిల్డింగ్ మీద నుంచి దూకుతాడో వాడు కిందన పడాల్సిందే. ఇది ఐజాక్ న్యూటన్ కనిపెట్టారని చెప్తారు, కానీ దానికి ముందు నుంచి ఉన్నదే. ఆయన కొత్తగా నియమించింది ఏం లేదు. ఆయన కనుక్కున్నాడు దాన్ని. ఓహో, ఇది ఒక శాస్త్రం ఉందని. సో అలాగా మనము లోకశాస్త్రం బట్టి లోకంలో ఉన్నట్లయితే మనం ఆ శాస్త్రం బట్టి ఏలబడతాము. ఇప్పుడు ఎలాగైతే లా ఆఫ్ గ్రావిటీ, భూ ఆకర్షణ శక్తి ఉందో, అలాగే లా ఆఫ్ ఫ్లైట్ అని కూడా ఇంకోటి ఉంది. దాని అర్థం ఏంటంటే, ఫ్లైట్స్ చూసారా, గాల్లో ఎగురుతాయి. అవునా? ఫ్లైట్స్ గాల్లో ఎలా ఎగురుతాయి? దానికి వేరే శాస్త్రం పనిచేస్తుంది. అదే భూమి, కానీ రెండు శాస్త్రాలు ఉన్నాయి. అదే లోకము. చూడండి, ఈ యొక్క విమానం గాల్లో ఎగరటానికి వేరే శాస్త్రం పనిచేస్తుంది అక్కడ. ఏంటా శాస్త్రం అంటే ద లా ఆఫ్ ఫ్లైట్ అనమాట. ఏంటది? లా ఆఫ్ ఫ్లైట్. నేను మీకు కొన్ని నియమాలు నేర్పిస్తాను ఈరోజు. లా ఆఫ్ ఫ్లైట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఎప్పుడు పనిచేయడం ప్రారంభిస్తుందంటే, ఎప్పుడైతే ఒక వెస్సల్ 180 కిలోమీటర్లు గంటకి 180 కిలోమీటర్ల కన్నా వేగంగా ప్రయాణం చేస్తే ఆ యొక్క వెస్సల్ లా ఆఫ్ గ్రావిటీని క్యాన్సిల్ చేసి లా ఆఫ్ ఫ్లైట్ యాక్టివేట్ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు? సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఇక వచ్చేసాను, పరలోక రాజ్యం మీ మధ్యకి తీసుకుని వచ్చాను, కాబట్టి మీరు మారు మనసు పొందండి. దాని అర్థం ఏంటంటే, ఇకపై మారు మనసు అంటే దాని అర్థము మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇదే విత్ మీ. మీ యొక్క ఆలోచన విధానము మార్చుకోండి. ఎట్టి రీతిగా మార్చుకోవాలంటే నా నియమాల ప్రకారం మార్చుకోనండి. ఉదాహరణకి మనము యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులను సదుకాయలు వస్తారు. ఒక శాస్త్రంలో బాగా పండిపోయినటువంటి వాడు వచ్చి ఏమని అడుగుతాడంటే, బాబు మీరు పెళ్లి పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటాడు. పెళ్లి పట్ల అభిప్రాయం ఏంటంటే, విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదా? అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మీ హృదయ కాఠిన్యం బట్టి విడాకులు తీసుకోవచ్చని చెప్పి మోషే అనుగ్రహించాడు. దేని బట్టి అంటే, మన యొక్క హృదయం బాగా కఠినమైపోయింది. ఇంకా తుమ్మితే విడాకులు అంటాము, దగ్గితే విడాకులు అంటాము. కానీ ఆదిలో అలా లేదంటున్నాడు యేసు ప్రభు. ఆదిలో ఎలా ఉందంటే, దేవుడు స్త్రీని గాను పురుషుని గాను తయారు చేశాడు. దాని అర్థం ఏంటంటే, అసలు విడాకులు అనేటువంటివి లేనే లేవు. నువ్వు ఒక్కసారి వివాహం అయితే నీకు జీవితాంతం వివాహం అయినట్టే. ఆర్ యు గెటింగ్ దిస్? సో దేవుని యొక్క శాస్త్రం, దేవుని యొక్క నియమము వేరు, లోకం యొక్క నియమం వేరు. లోకము ఏం చెప్తుంది? మీకు పడకపోతే విడాకులు తీసేసుకోండి, గొడవ అయితే విడాకులు తీసి, నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు, లైట్ తీసుకోండి అంటది. సంఘంలో కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ క్రైస్తవుల్లో చాలామంది విడాకులు ఎక్కువ తీసుకుంటున్నారు. యేసు ప్రభు ఏమని చెప్పాడు? విడాకులు సమస్య లేదన్నాడు.
నువ్వు ఏ శాస్త్రం ఫాలో అవుతున్నావు? ఆర్ యు ఫాలోయింగ్ ద లా ఆఫ్ గాడ్ ఆర్ ఆర్ యు ఫాలోయింగ్ ద లా ఆఫ్ మ్యాన్? నా ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లలు, ఎస్పెషల్లీ మీకు ఈ యొక్క ప్రసంగం ఎందుకో తెలుసా? వృద్ధులు చాలా పండిపోయారు ఇలాంటి ప్రసంగాలు విని. వాళ్ళకి ఎన్ని ప్రసంగాలు విన్నా సరే ఏమి మార్పు ఏది రావట్లే. యా, దిస్ ద ట్రూత్. మార్పు రావాల్సింది మీలోనే, ఇంకా మీలో. ఏమంటారు సహోదరి సహోదరులారా? ఏమంటే ఒకటి నిజం ఒప్పుకోవాలి, చిన్నప్పటి నుంచి మనం బోల్డు వర్తమానాలు విన్నాం, కానీ ఆ వర్తమానాలు మనం జీవించట్లేదు. అందుకే సంఘం పెరగట్లేదు. పెరగటం అంటే సంఖ్యలో కాదు నేను అంటుంది, అది చేసే క్రియలలో. యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసండి? నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్తే కానీ మీరు నాకన్నా గొప్ప క్రియలు చేయలేరు అన్నాడు. యా, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ దేవుడు వాడింది. నేను వెళ్తే మీరు నాకన్నా గొప్ప క్రియలు చేయాలన్నాడు. కానీ ఎక్కడ చేస్తుంది సంఘం? యేసుప్రభు కన్నా గొప్ప క్రియలు చేస్తుందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు లోకాన్ని ప్రభావితం చేసేలాగా దేవుడు నిన్ను నియమించాడు. కానీ లోకమే నిన్ను ప్రభావితం చేస్తుంది. ఎలా ప్రభావితం చేస్తుంది? ఉదయం లేవగానే మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన అయిన వెంటనే ఏం చేస్తున్నాం తెలుసా? ఒప్పుకోవాలి మీరు, సీరియల్ పెట్టి చూస్తున్నాం. నువ్వు ఉదయం లేవగానే ఆ సీరియల్ చూస్తూ ఉంటే నీ బుర్రకు ఎక్కేదేంటి? వాక్యమా సీరియలా? అదొక సాంప్రదాయం అయిపోయింది మనకి. ఉదయం లేవగానే చక్కగా పరిశుద్ధమైన పాటలు పెడతాం, హోలీ 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 అంటాం. 2 నిమిషాలు అయిన తర్వాత, లేకపోతే ఒక అర్ధగంట అయిన తర్వాత ఒక వాక్యం అంతా పెట్టేసి, రక్షణ ఛానల్, ఆరాధన ఛానల్ ఏదోటి పెట్టి ఒక వాక్యం వినేస్తాం. అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది, ఇంకా ఇప్పటి నుంచి సినిమా పాటలు వినొచ్చు, ఇప్పటి నుంచి సినిమాలు చూసుకోవచ్చు, ఇప్పటి నుంచి సీరియల్ చూసుకోవచ్చు. సినిమా పాటలు ఎందుకు వింటున్నావు తెలుసా? అది అంత ఆకర్షణీయంగా ఉంది. సంఘంలో ఎటువంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాం? లోకం కన్నా సంఘంలో ఇంకా ఆకర్షణీయంగా ఉండాలి మ్యూజిక్. హల్లెలూయా. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదే యేసుప్రభు మాట్లాడింది. యేసుప్రభు మాట్లాడినటువంటి వర్తమానం ఇదే యేసుప్రభు మాటలు ఇవే. మనం ఏంటంటే యేసుప్రభును చాలా వెరైటీగా అర్థం చేసుకున్నాం. ఎందుకో తెలియదు. 2000 సంవత్సరాలు నుంచి మనం అలాగే అర్థం చేసుకుంటున్నాం. మీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ పిల్లలందరూ టోపీలు వేసుకున్నారు కదా. ఎవరు టోపీలు అయ్యి? శాంటా క్లాస్, క్రిస్మస్ తాత. బైబిల్లో చూపించండి, క్రిస్మస్ తాత ఎక్కడ ఉన్నాడు? క్రిస్మస్ తాత లేడు. అది మన యొక్క ఊహ. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సెంట్ ఆర్థర్ అనమాట. ఆయన క్రిస్మస్ తాత వేషం వేసుకొని అందరికి గిఫ్ట్లు ఇస్తానని చెప్పి అటువంటి వేషం ఒకటి ధరించాడు. కానీ ఇప్పుడు ఏ మాల్ చూసినా మనకి క్రిస్మస్ తాత కనబడతాడు. చాలామంది ఏమనుకుంటారంటే క్రిస్మస్ తాత వల్లనే మనము క్రిస్మస్ చేసుకుంటున్నాం అనుకుంటారు. మీరంటే చర్చికి వస్తున్నారు కాబట్టి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. నిజం. నేను ఒకసారి ఒక మైక్ పట్టుకొని, కెమెరా పట్టుకొని చక్కగా ఒక ఎంఎన్సీ కంపెనీ దగ్గరికి వెళ్ళా. అన్ని డెలాయిట్, ఇవన్నీ వెల్స్ ఫార్గో, ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాను, క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారండి అంటే, క్రిస్మస్ తాత పుట్టాడు అన్నాడు. క్రిస్మస్ తాత పుట్టాడట. వాళ్ళ అలా అర్థం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం క్రిస్మస్ తాతని చర్చిలోకి ప్రవేశించేసాం. Are you getting it? మనము మన యొక్క వర్తమానంనే జీవించాలి. హల్లెలూయా. ఏమన్నాడు యేసు ప్రభు? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందుడి అన్నాడు. యేసు ప్రభు పుట్టుకతో ఏం తీసుకొచ్చాడంటే మన దగ్గరికి ఒక ఆదిమ ఆలోచనని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడండి? జాగ్రత్తగా వినాలి ఇది వర్తమానం. ఎక్కడ కూడా డివేట్ అవ్వదు, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకంటే ఎక్కడ మిస్ అయినా సరే ఇంకొక దగ్గర లింక్ దొరకకపోవచ్చు. మీ ఆలోచన మారాలి. ఏం మారాలి? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆలోచన దేని బట్టి నడుస్తుంది? ఈరోజు సంఘం దేని బట్టి నడుస్తుంది? ఏ ఆలోచన బట్టి నడుస్తుంది? ఒకసారి ప్రశ్నించుకో.
ఈజ్ ద చర్చ్ రియలీ ద చర్చ్ ఆఫ్ గాడ్? ఈ సంఘం నిజంగా దేవుని యొక్క సంఘం ప్రకారం నడిపిస్తుందా, నడపబడుతుందా? ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులు నిజంగా దేవుని యొక్క వర్తమానం బట్టి జీవిస్తున్నారా? పాస్టర్ గారు, క్రిస్మస్ అంటే కేకులు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా అందరూ చక్కగా మంచి బట్టలు వేసుకొని, బంగారం వేసుకొని, పిండి వంటలు చేసుకుంటాము. పిండి వంటలు చేసుకొని మంచి బిర్యానీ తినేసి వెళ్దాం అనుకుంటున్నాం. మీరేంటి సార్ క్లాస్ పీకుతున్నారు? ఎందుకంటే మనము క్రిస్మస్ని ఎక్కడో ఒక దగ్గర మనం తప్పిపోయామనిపించింది నాకు. క్రిస్మస్ అంటే మనకి కేక్స్, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ అంటే డెకరేషన్స్, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు అని చెప్పి అనుకుంటా ఉంటాం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ క్రిస్మస్ వస్తే పురుషులందరూ, ఎస్పెషలీ ఫాదర్స్, నిజం చెప్పండి, క్రిస్మస్ వస్తే మీ పైన ఎంత ఒత్తిడి వస్తుంది. ఓరి బాబు, క్రిస్మస్ వచ్చిందిరా, ఇప్పుడు నేను కొత్త బట్టలు కొనిపెట్టాలి. క్రిస్మస్ వచ్చిందిరా బాబు, ఇప్పుడు నేను బంగారం కొనిపెట్టాలి. మా ఆవిడ బంగారం అడుగుతుంది, వడ్డానం కూడా అడుగుతుందేమో. క్రిస్మస్ అంటే ఒత్తిడిగా మారిపోతుంది. క్రిస్మస్ అంటే ఒత్తిడిగా మారటం కాదు. క్రిస్మస్ అంటే, జాగ్రత్తగా వినండి మాట, దేవుని యొక్క వర్తమానం మరొకసారి గుర్తు చేసుకొని ఆ యొక్క వర్తమానం బట్టి జీవిస్తున్నామా లేదా అనే వార్తను మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే దేవుడు మనకి ఏ వర్తమానం అయితే అందింపజేద్దాం అనుకున్నాడో ఆ వర్తమానం బట్టి నేను జీవిస్తున్నానా లేదా అని నువ్వు గుర్తు చేసుకోవాలి. యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మన తప్పు త్రోవలో ఉన్నట్లయితే నో ప్రాబ్లం, ఈ సీజన్లో నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. అమ్మగారులు, అయ్యగారులు ఉన్నారా నాతో? అర్థమవుతుందని చెప్తుంది. మీకు ఒక విషయం చూపిస్తాను. దేవుని రాజ్యము దేని కొరకు ఉందో ఒకసారి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము, ఒకసారి అందరూ చెప్పడమ్మా, దేవుని రాజ్యము భోజనము, పానము. అంటే పానం అంటే ఏంటో తెలుసా? త్రాగేది. అది ఏమైనా అవ్వచ్చు, మందు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఓకే, సో భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏమై ఉన్నదండి? అదొకటే పట్టుకున్నారు, చూసారా? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఎడల ఆనందము. దేవుని రాజ్యం ఏమై ఉందండి? ఇప్పుడు ఓకే, దేవుని రాజ్యం ఏం కాదు చెప్పండి ఫస్ట్. భోజనము. పాస్టర్ గారు భోజనాలు అరేంజ్ చేశారు కదా, క్యాన్సిల్ చేసేసేయండి. ఎంతమంది వస్తారో చూద్దాం క్రిస్మస్కి. అయ్యి బాబాయ్, భోజనాలండి క్యాన్సిల్. ఇప్పుడు నేను వర్తమానం చెప్తున్నాను కదా, కాసేపు చెప్తాను చక్కగా. ఈ వర్తమానము పనిచేయకపోవడానికి గొప్ప శత్రువు ఏంటో తెలుసా? ఆ వంట ఆ భోజనమే. ఎందుకో తెలుసా? ఆ భోజనం పెడుతున్నప్పుడు చక్కగా మా బోల్డని కబుర్లు చెప్పుకుంటాం. ఏం కబుర్లు చెప్పుకుంటాం తెలుసా? ఏంట్రా ఎలా ఉన్నావు, ఇంకేంటి, ఏం చూసావు, సినిమాలు ఏమైనా చూసావా, అరే ఈ సినిమా బాగుందిరా, అఖండ బాగుందిరా, ఏంటది పుష్ప బాగుందిరా, ఆవిడ చీర చూసారు ఎలా ఉందో, మెడలో ఉండేటువంటి గొలుసు చూడండి ఎంత నిగనగలాడిపోతుందో. అయ్యో బాబోయ్, ఈ కబుర్లు వస్తాయి. ఆయన చూడండి కోట్ వేసాడు, ఈయన చూడండి సూట్ వేసాడు, బూటు ఎంత బాగుంది, ఆయన కారు బాగుంది, ఈయన బిల్డప్ బాగుంది. ఏమవుతుంది అక్కడ? ఏమవుతుందో తెలుసా? వర్తమానము దాని యొక్క అర్థం పోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త వినండి. దేవుని యొక్క రాజ్యం అంటే భోజనం కాదు, త్రాగే నీరు కాదు, కూల్ డ్రింక్స్ కాదు, కేక్స్ కాదు. దేవుని రాజ్యం అంటే 3. ఏంటిది? నీతి, సమాధానము, ఆనందము. సింపుల్గా చెప్దాం, నీతి, సమాధానం, ఆనందము.
నీతి నీలో ఉందా? సమాధానం నీలో ఉందా? ఆనందము నీలో ఉందా? ఈ మూడు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ మూడు ఈ క్రిస్మస్ సీజన్ నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇదే దేవుని యొక్క వర్తమానం. ఈ మూడు నీ యొక్క గృహంలో ఉన్నాయా? నువ్వు నీ భార్యతో కొట్లాడుకోకుండా జీవించగలుగుతున్నావా? నువ్వు నీ పిల్లలతో కొట్లాడుకోకుండా జీవించగలుగుతున్నావా? మీరు మీ పొరుగింటి వారితో కొట్లాడుకోకుండా జీవించగలుగుతున్నారా? మీరు మీ బంధువులతో కొట్లాడుకోకుండా జీవించగలుగుతున్నారా? సమాధానం. మీరు పడుకున్నప్పుడు సంతోషంగా పడుకోగలుగుతున్నారా? లేస్తున్నప్పుడు సంతోషంగా లేవగలుగుతున్నారా? ఆత్మ ఎడలి ఆనందము కలిగి ఉండగలుగుతున్నారా? ఆర్ యు హ్యాపీ విత్ యువర్ స్పిరిట్? నా ప్రియ సంగమా, మనం మారాలా లేదా? అందరూ చెప్పండి. మార్పు మంచిదే. మళ్ళీ చెప్పండి, మార్పు. ఇప్పుడు విషయం ఏంటంటే ఎలా మారాలి? మనం ఎటువైపు మారాలి? మనం ఎటువైపు మారాలంటే క్రీస్తు వైపు మారాలి. క్రీస్తు యొక్క నియమాల వైపు మారాలి. క్రీస్తు యొక్క వర్తమానం వైపు మారాలి. క్రీస్తు యొక్క స్వభావం వైపు మారాలి. హల్లెలూయా. మనము మన యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా ఇంకా భోజనాలు ఇంకా ఇవన్నీ అంటే ఎలాగండి? కష్టం. సంఘం ఎలా ఎదుగుతుంది? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు వర్ ఏబుల్ టు ఇన్స్పైర్ సంబడి? ఆఖరిసారి ఎప్పుడు నువ్వు ఇన్స్పైర్ చేసే ఇతరులని, అరే ఇతను గొప్ప కార్యాలు చేశాడు అని నీ గురించి ఎవరు మాట్లాడుకున్నారు? వీడు ఎప్పుడు ఎంతేరా? అరే నీకు వాడికి పెద్ద తేడా లేదు. నువ్వు గుడికి వెళ్తావు, అతను మందిరానికి వెళ్తాడు, ఇంకో అతను మాస్క్కి వెళ్తాడు. ముగ్గురికి తేడా లేదు. ఎందుకు? అంతా ఒకటే. లోకంలో మనమంతా ఒకటే. మరి వర్తమానము, క్రీస్తు యొక్క వర్తమానము నువ్వు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నావే, యేసుక్రీస్తు నా రాజు, యేసుక్రీస్తు నా దేవుడని. దాని యొక్క అర్థం ఏంటి? ఏమైనా అర్థం ఉందా? నువ్వు కొత్త చీర ఎందుకు కొనుక్కుంటున్నావు క్రిస్మస్ 25వ తారీఖుకి? వై ఆర్ యు బయింగ్ ఎ న్యూ డ్రెస్? నీకు వేరే వాళ్ళకి వ్యత్యాసం లేకపోతే ఆ బట్టలు కొనుక్కోవడానికి అర్థం ఏంటి? మేము క్రైస్తవులం అండి, మేము ఇంతేనండి, మేము ఇలా అలాంటి జీవితం ఉండకూడదు. నీలో క్రీస్తు యొక్క వర్తమానము పనిచేయాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క వర్తమానం ఏంటంటే మారు మనసు పొందు. దేవుని రాజ్యం వచ్చింది కనుక మారు మనసు పొందు. నీ మాటలు మారాలి. నువ్వు ఇతరుల గురించి ఏమనుకుంటున్నావు, ఏమని ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేంజింగ్ దోస్ థింగ్స్. హల్లెలూయా. సంఘానికి నువ్వేమైనా సహాయం చేయగలుగుతున్నావా? ఆర్థికంగానే అవసరం లేదు. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? ఇట్స్ అ కమ్యూనిటీ. ఆ యొక్క చర్చ్కి మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? పాస్టర్ గారు నా యొక్క బలం ఉపయోగిస్తానండి, నన్ను దేనికైనా వాడుకోండి అని చెప్పి మీ పాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? దేవుని కోసం నేను వాడబడతానయ్య గారు, నన్ను పిలవండి ఏమైనా అవసరత ఉంటే. దట్ వాజ్ ద లాస్ట్ టైం యూ అప్రోచ్ యువర్ పాస్టర్. ఈ పాస్టర్ గారిని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు లాస్ట్ టైం? మనం పెద్ద విఐపీస్ లాగా ఆరాధన అంతా ప్రారంభమైన తర్వాత మధ్యలో వస్తాం. చాలా బిజీ. ఏమీ లేదు, ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూసుకుంటూ ఉంటాడు. మార్పు అవసరమా? అవసరం లేదా? నా ప్రియ సంగమా, దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడంటే నిన్ను ఒక రాయబారిగా పిలుస్తున్నాడు. ఎవరిగా? రాయబారిగా. రాయబారి అంటే ఏంటో తెలుసా అండి? రాయబారి అంటే ఏంటో తెలుసా? అసలు చదువుదాం, వచ్చిన చదువు, అప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు, ఎవరికండి? క్రీస్తుకు రాయబారులమై
దేవునితో సమాధాన జాగ్రత్త వినండి, ఇక్కడ ఒక మాట వినండి. క్రీస్తుకు రాయబారులమై అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని యొక్క ప్రతినిధులమై. ఎవరు ప్రతినిధి అండి? మ్యాన్, వాట్ అన్ ఆనర్ దట్ ఈస్. క్రీస్తుకు మనము ప్రతినిధులుగా ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీ యొక్క మాట క్రీస్తుని మాట అయి ఉండాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది క్రీస్తు నుండి రావాలి నీలోకి. మనకి దేవుడు 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు, కానీ మనము 2 నోరులు 4 చెవులు, 2 నోరులు ఒకే చెవుగా వాడుతున్నాం. చెవులు ఎన్ని ఇచ్చాడండి? 2. నాలుకలు, కానీ మనకి 2 నాలుకలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు రాయబారిగా ఉంటే ఒకే నాలుక ఉండాలి. మనం సంఘంలో ఒక భాష మాట్లాడతాము, లోకానికి వెళ్ళి సంఘంలో అంటే ఏమన్నా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. లోకానికి వెళ్ళి ఎరా ఏంటి నీ భాషలో ఉండేటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏంటి? నీ యొక్క ఆలోచనలో ఉండేటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏంటి? నా ప్రియ సంగమా, ఇదే క్రీస్తు వర్తమానము. మారు మనసు పొందుడి. ఈ క్రిస్మస్కి నీకు నువ్వు ఇచ్చుకోగలిగే గొప్ప ప్రజెంట్ ఏంటో తెలుసా? గొప్ప బహుమానం ఏంటో తెలుసా? మారు మనసే. మారు మనసు అంటే జాగ్రత్తగా వినండి ఇది. మారు మనసు అంటే మనసును మార్చుకోవటం. దేనండి? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనస్సును మార్చుకోవటం. మనస్సుని మార్చుకోవడం అంటే జాగ్రత్త వినండి, మనస్సుని అంటే నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మనసులో. నీ కోపం ఎక్కడ ఉంటుంది? నీ భావాలు ఎక్కడ ఉంటాయి? నువ్వు ఇవ్వాలనుకుంటే ఎక్కడ అనుకోవాలి? నువ్వు ఏమైనా తీసివేయాలంటే ఎక్కడ అనుకోవాలి? నీ నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటావు? నీ మనస్సుని మార్చుకుంటే దేవుని రాజ్యం నీలోకి సమీపిస్తుందంట. హల్లెలూయా. నా ప్రియ సంఘం, అది చాలా ప్రాముఖ్యం. ఇదే క్రిస్మస్ అంటే డెకరేషన్స్ కానే కాదు. క్రిస్మస్ అంటే ఈ బెలూన్స్ కానే కాదు. క్రిస్మస్ అంటే ఈ యొక్క ఫుడ్, ఈ యొక్క గిఫ్ట్స్ కానే కావు. క్రిస్మస్ అంటే మారు మనసు పొందాలి. మీకు విషయం చెప్పనా? దేవుడికి మనం ఏమైనా తిరిగి ఇవ్వగలమా? ఏమి ఇవ్వలేం. కానీ మీకు విషయం తెలుసా? ఈ యొక్క లోకానికి మనం ఏమైనా ఇవ్వగలం. దేవుడు మనల్ని అలాగే తయారు చేశాడు. మీరు లోకానికి వెలుగుగా ఉండాలన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను లోకానికి, మీరు కూడా లోకానికి వెలుగుగా ఉండాలన్నాడు. ఈ యొక్క సంఘానికి మీరు వెలుగుగా ఉన్నారా? మీ యొక్క సమాజానికి వెలుగుగా ఉన్నారా? ప్రశ్నించుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు. యూ జస్ట్ నీడ్ టు స్టార్ట్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ ప్రశ్నలు మనం ప్రశ్నించుకోలేనందుకే మన యొక్క సంఘాలన్నీ కూడా దీన పరిస్థితిలో ఉన్నాయి. ఓకే, సంఘస్థులందరికీ ఒక సవాల్ వేస్తున్నాను నేను. రెడీ? ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారా? రైట్. వచ్చే క్రిస్మస్ కల్లా, 2022వ క్రిస్మస్ కల్లా మీరు ఇక్కడ ఒక మంచి బ్యాండ్ని తయారు చేయగలగాలి. మ్యూజిక్ బ్యాండ్, వర్షిప్ బ్యాండ్. ఇకపై అక్కడ మ్యూజిక్ ట్రాక్ ప్లే చేయడానికి వీల్లేదు. యాక్సెప్ట్ చేస్తానన్నారు ఛాలెంజ్? కీబోర్డ్ నేర్చుకోవాలి, గిటార్ నేర్చుకోవాలి, డ్రమ్స్ నేర్చుకోవాలి. హల్లెలూయా. అదే మీరు ఈ సంఘానికి ఇవ్వగలిగే గొప్ప క్రిస్మస్ గిఫ్ట్. ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు నేర్చుకోమంటే కష్టం అండి. అమ్మ బాబా మేము వంట వండుకొని రావాలి మేము అనేది పిల్లలు నేర్చుకోగలరు. వాళ్ళకి అది సీరియల్ వదిలేసేయండి.
మీరు మాత్రం ఆ సీరియల్ పిచ్చిలో పడద్దు. హల్లెలూయా. మీరు ఎవరికి రాయబారులై ఉండాలి? ఎవరికి? 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 దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ఏం చెప్తే దాన్ని బట్టే జీవించాలి. అదే రాయబారి అంటే. ఒక రాయబారికి తన స్వంత నిర్ణయాలు ఏమి ఉండవు. రాయబారికి ఎప్పుడు కూడా దేవుని యొక్క, అతను ఎవరినైతే ప్రతిబింబిస్తున్నాడో అతని నిర్ణయాలే ఇతని నిర్ణయాలు అవుతాయి. సో దేవుని యొక్క నిర్ణయాలే మీ నిర్ణయాలు అవ్వాలి. ఆమేన్. వచ్చే సంవత్సరం కల్లా ఏం చేస్తారు చెప్పండి? వర్షిప్ టీమ్ని తయారు చేయాలి. ఏం తయారు చేయాలి? ఈ సంఘం నుండి మీరు మ్యూజిక్ని క్రియేట్ చేయాలి. హల్లెలూయా. రికార్డ్స్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టాలి. ఆమేన్. చేస్తారా? ఆల్రైట్, చూస్తాం. మనం ఆరాధించే దేవుడు ఎవరో ఒకసారి చూపిస్తాను మీకు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవావే. అంటే మనం ఎటువంటి దేవుని ఆరాధిస్తున్నాం తెలుసా? భూమి దాని యొక్క సంపూర్ణత ఆయన ఆస్తి అంట. ఏ దేవుణ్ణి? ఏ దేవుణ్ణి? భూమియు దాని సంపూర్ణత. దాని అర్థం ఏంటో తెలుసా? భూమిలో దాగునేటువంటి బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, భూమిలో పారే నదులు, అయితే జలసేరులు, అవన్నీ కూడా ఎవరివి? ఓకే, నువ్వు ఆయనని ఆరాధిస్తున్నావు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన అవన్నీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దాని కొరకు కాదు, దేవుని కొరకు పని చేస్తే అవన్నీ మనకు వస్తాయి. జాగ్రత్త వినండి, ఇక్కడే పాయింట్ ఉంది. దేవుని కొరకు పని చేయడం అంటే అందరూ సేవ అనుకుంటారు. సేవ కాదు నువ్వు చేయాల్సింది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యమును నువ్వు వాడి, దేవుడు నిన్ను ఏ రంగంలో అయితే పెట్టాడో ఆ యొక్క రంగములో నువ్వు దేవుడి యొక్క ప్రతినిధిగా ఉండాలి. ఉదాహరణకి నువ్వు ఒక కార్పెంటర్ అయితే ఆ కార్పెంటర్ ఆ యొక్క వడ్రంగి పనిలో నువ్వు ఎక్సలెన్స్ చూపించగలగాలి. నీ యొక్క ఏరియాలో, నీ యొక్క పట్టణంలో నువ్వే టాప్ కార్పెంటర్గా మారాలి. ఒకవేళ నువ్వు ఎలక్ట్రీషియన్ అయితే యూ షుడ్ బికమ్ ద బెస్ట్ ఎలక్ట్రీషియన్ ఇన్ యువర్ టౌన్. నీకన్నా గొప్ప ఎలక్ట్రీషియన్ ఇంకొకడు ఉండకుండా నీ యొక్క పనితీరు అటు రీతిగా ఉండాలి. ఒకవేళ నువ్వు క్లాస్ టీచర్ అయినట్లయితే నీ యొక్క క్లాస్ నువ్వు ఎలా చెప్పాలంటే నీ వలే ఇంకొకడు చెప్పలేనటువంటి రీతిగా చెప్పాలి. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ వంట వండితే నీకన్నా గొప్పగా ఎవరు వండలేనంత రీతిగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియలు ఇవి. చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉట్టి సంఘంలో మాత్రమే ఉంటాడని చెప్పి అనుకుంటారు. కాదు, తప్పది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడని యేసు ప్రభు చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే చాలాసార్లు ఏమనుకుంటామంటే మనము భాషల్లో మాట్లాడతాము అంతే అని చెప్పి అనుకుంటారు. కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నీ యొక్క స్వభావాన్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నీ యొక్క పని తీరును మార్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇక లోకం కోసం పని చేయవు. దేవా, నేను నీ కోసం ఈ పని చేస్తున్నానని చెప్పి నువ్వు ఆ యొక్క పనిని 100% చేస్తావు. నా ప్రియ సంగమా, మనకి మార్పు అవసరమా లేదా? ఇక చాలు. మనం కలిగి ఉన్న బద్ధకం చాలు. ఇంకా మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానము చాలు. ఇక నువ్వు జ్ఞానమును పెంచుకోవాలి. దేని పెంచుకోవాలి? ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులకు, తండ్రులకు మీరు మీ పిల్లలకి ఇవ్వగలిగే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. దానికి మించిన తెలివితేటలు ఇవ్వలేరు. దానికి మించిన జ్ఞానమును, సత్యమును దయచేయండి. ఏమివ్వాలి?
మీరు మీ పిల్లలకి ఏమైనా క్రిస్మస్ బహుమతి ఇవ్వగలరంటే దానికి మించిన క్రిస్మస్ బహుమతి ఇంకోటి లేదు. మీ పిల్లల్ని సత్యంలోకి నడిపించండి. మీరు సీరియల్ చూస్తా కూర్చొని వాళ్ళు చదువుకోమంటే ఎక్కడ చదువుకుంటారు? మీరు కూడా ఒక పుస్తకం తీసుకొని చదువుకోవాలి, అప్పుడే వాళ్ళు చదువుకుంటారు. అదే మీరు పిల్లలు చదువుకుంటారా అంటే చదువుకోరాలు. ఎందుకు చదువుకుంటారు? మీరు చదువుకుంటారా అని చెప్పి మీరు టీవీ పెడతారు, ఫుల్ సౌండ్ వీధంతా వినిపిస్తుంది. వాళ్ళు కూడా చదువుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? మనం కూడా పుస్తకం తీసి మనకు చదువు వచ్చినా రాకపోయినా ఏదో చదవాలి. అప్పుడు మా అమ్మ చదువుతుందిరా బాబు, నేను చదువుకుంటే బెటర్ అండి. మా నాన్న చదువుతున్నాడు రా బాబు, నేను చదువుకుంటే బెటర్. సంఘం అలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక నూతన సంఘము, హల్లెలూయా, ఒక నూతన విధానము, ఆమేన్, ఒక నూతన శైలి, ఒక నూతన వైఖరి, ఒక నూతన లోకము మనం సృష్టించాలి. లోకము మనల్ని చూసి నేర్చుకోవాలి, మనము లోకాన్ని చూసి కాదు. ఇట్ షుడ్ బి ది ఆపోజిట్. నా ఫేవరెట్ వర్స్ మీ అందరూ చూపించి ఈ యొక్క క్రిస్మస్ వర్తమానం ముగింపుకు వస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు నరులను ఎలా చేసాడట? దేవుని స్వరూపమందు దేవుని పోలిక చెప్పున ఏం చేశాడు? ఎలా చేశాడండి? దేవుని స్వరూపమందు దేవుని పోలిక చెప్పున. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్వరూపము అంటే తన యొక్క ముద్ర, ఆయన ఎటు రీతిగా అయితే ఉంటాడో ఆ యొక్క ముద్ర. తన యొక్క పోలిక చెప్పునంటే ఆయన యొక్క స్వభావము. అర్థమైందా? ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క గుణాలు. దేవుడు ఏం చేశాడో మీకు ఒకటి చూపిస్తాను, చూస్తారా? భూమిని తయారు చేశాడు దేవుడు. దేన్ని తయారు చేశాడు? ఆయన గుణం అది. మనం కూడా ఇంకో భూమిని తయారు చేయగలిగే సత్తా మనకి ఇచ్చాడు. మనం దాన్ని తెలుసుకోవాలి దాన్ని మనం దాన్ని తెలుసుకోవాలి. మనము ఏం చేస్తున్నామంటే యేసే గొప్పోడండి, యేసే అద్భుతకరుడండి అని చెప్తున్నాం. ఏ లాభం దానివల్ల? నువ్వేం చేస్తున్నావు తెలుసా? యేసే అద్భుతకరుడు అని చెప్పి నువ్వు ఫుల్గా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావు. యేసే గొప్పవాడండి అని చెప్పి నువ్వు నీ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఏం ఉపయోగం దానివల్ల? నువ్వు నీ యేసు వలె, నీ యేసు కన్నా గొప్పవాడిగా మారుతావని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. నువ్వు అలాగ మారాలంటే ఆయన వర్తమానం మనకు అర్థం కావాలి. హల్లెలూయా. ఆయన వర్తమానం బట్టి మనం జీవించాలి. ఆయన వర్తమానం బట్టి మనం జీవించాలి. ఇక చాలు మనం వేసినటువంటి వేషాలు చాలు. యేసు ప్రభు అది అన్నాడు, వీళ్ళు వేషధారులుగా ఉన్నారన్నాడు. పరిసయ్యులు సద్దుకయ్యులు. మనం పరిసయ్యులు సద్దుకయ్యుల్లో ఉండద్దు, ఇంకా పనివారుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? పరిసయ్యులు సద్దుకయ్యులు యాక్టర్స్ అనమాట, యాక్టర్స్. మనం వాళ్ళ నుంచి బాగా నేర్చుకున్నాం, ఇప్పుడు కూడా వాళ్ళ నుంచే నేర్చుకుంటున్నాం. అన్యోన్య దాంపత్యం అండి, సమంతాది నాగ చైతన్య. అది చూసారా? నాకన్నా ఫాస్ట్గా ఉన్నారు మీరు. అన్యోన్య దాంపత్యం అండి. వారు ఎంత గొప్పగా ఉంటారో తెలుసండి అని చెప్పి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు అన్నీ చూసి వాళ్ళ ఉండాలని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. వాళ్ళ ఉంటే వాళ్ళలాగే విడాకులు కూడా తీసుకుంటాం. ఒక సీరియల్ చూస్తే 10 సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది, పగ మాత్రం తీరదు. మనం ఏం చేస్తామంటే 10 సంవత్సరాలు నేర్చుకుంటా ఉంటాం. రోజుకి అర్ధగంట గంట ఉంటుంది. ఎంత అరగంట నేను అసలు ఐడియా లేదు నాకు. సారీ, అరగంట. ఇది సీరియస్గా నేను చూసుకోవాలి. ఎందుకంటే సీరియల్ ఈజ్ ఎ బిగ్ డిజాస్టర్. అర్ధగంట రోజుకి 7 రోజుల 5 days 5 into ½ an hour ఎంత? అర్ధగంట 5, 30 into 5 ఎంత అండి? ఏమండి? ఫాస్ట్ చెప్పాలి.
ఏ పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తాను ఇప్పుడు ఫాస్ట్ చెప్పాలి. 30 × 5 ఎంత? 3 5 ఎంత అండి? మరి 250 అంటున్నారేంటి? 3 5 ఎంత? దానికి 0 కలపండి. ఎంత? 150 నిమిషాలు. 150 నిమిషాలు అంటే ఎంత? గంటల్లో ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయండి? 60. 2 గంటల్లో ఇప్పుడు చెప్పండి. 120 + 30 అంటే ఎంత? 2:30. చాలా తెలివైన వాళ్ళు మీరు. వావ్, సూపర్. ప్రభువానికి వందనాలు. 2:30 గంటలు వారానికి మనం గడుపుతున్నాం. ఓకే, అది ఒక సీరియల్లే. అంతేనండి. సంఘంలో వర్తమానం ఎంతసేపు అండి? ఎంతసేపు సార్ చెప్తారు మీరు? గంట. అక్కడే సీరియల్ విన్ అయిపోయింది. ఒక సీరియల్ విన్ అయిపోయింది పాస్టర్ గారి మీద. ఇంక ఈయన ఎంత మొత్తుకొని ఎంత చెప్తే మీకు అర్థమవుతుంది? పాస్టర్ గారు చెప్తామంటే వెళ్తారు. అక్కడ ఒక సీరియల్ పేరు చెప్పండి. మా ఆవిడికి తెలియదు, సారీ. కార్తీక దీపం. చూసారా అసలు ఎంత ఎక్సైట్ అవుతున్నారా? పాస్టర్ గారు ఇక్కడ దేవుడు దివ్య దీపం అని చెప్తే కార్తీక దీపం వైపు వెళ్తాం మనం. ఇంకో పేరు చెప్పండి. నా చిన్నప్పుడు రుతురాగాలు ఏదో ఉండేది. అదే మరి అలా ఏమండి, మొగలు రేఖలు ఏమండి, ఋతురాగాలు. ఒక యాడ్ వచ్చేది, పిన్ని. అవన్నీ ఏం చేస్తాయి తెలుసా? మన మానసిక పరిస్థితిని అవి ఎఫెక్ట్ చేస్తాయి. మన ఆలోచన విధానాన్ని మారుస్తున్నాయి. రోజు ఎందుకు అనుకుంటున్నారు అంత 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 సేపు తీస్తారు ఆ సీరియల్? మీ టైంని కాజేయడానికి. మీకు జీవితంలో అన్నిటికన్నా గొప్పగా ఏమైనా ఉందంటే అది మీ సమయమే. మీకు విషయం చెప్తున్నా, ముఖేష్ అంబానీకి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? ముఖేష్ అంబానీ తెలుసా? మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడు. ముఖేష్ అంబానీకి 24 గంటలే ఉంటాయి. రోడ్డు మీద అడుక్కున్నాడికి తేడా ఏంటి? ఆ 24 గంటలని ఎలా ప్రభావితం చేశాడో దానినే అతని ముఖేష్ అంబానీయా అడుక్కునేవాడా డిసైడ్ చేసేది. ఆ 24 గంటల్లో నువ్వు ఏం చేస్తున్నావు? ఇరవై 24 గంటల్లో 4 గంటలు సీరియల్ తీసేయండి, 8 గంటలు నిద్ర తీసేయండి. ఎంత అయింది? 12. ఇంకా 12 గంటల్లో ఒక 6 గంటలు వంట తీసేయండి. ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి? 6 గంటల్లో బాతాకానీలు, ఫోన్లు చూసుకోవడాలు, మా ఆయన ఏం చేస్తున్నాడు, మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, మా అత్త ఏం చేస్తుంది, ఆమె ఏమంది, ఈమెమంది తీసేయండి. ఇంకో 4 గంటలు ఎంత ఉంది? ఆ 2 గంటలు వాడితే నీ జీవితం మారిపోద్ది రోజుకి. ఆ 2 గంటలైనా నువ్వు కష్టపడి యుద్ధం చేస్తే, నీ మనసుతో నువ్వు యుద్ధం చేస్తే నీ జీవితం మారుతుంది. దేవుడు అదే అన్నాడు, మారు మనసు పొందు, దేవుని రాజ్యం వచ్చిందన్నాడు. సీరియల్ ఆపేసి దేవుని బైబిల్ పట్టుకొని చదువు, దేవుని బైబిల్లో ఉన్నటువంటి నియమాలు చదువు, నీ జీవితం మారపోతే అడుగు. ఈ బైబిల్ నేను ఫస్ట్ టైము మొట్టమొదటిగా 13 సంవత్సరాలు ఉన్నప్పుడు చదివేశాను. A to Z 13. తర్వాత ఎన్నిసార్లు చదివాను నాకు ఇప్పటికీ గుర్తులేదు. ఎన్ని బైబిల్స్ మార్చాను నాకే తెలియదు. ఎందుకంటే ఆ బైబిల్స్ అన్ని గీతలు పెట్టేసి, పేజీలు చిరిగిపోయి, నలిగిపోయి, అక్కడ నేను ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని, దేవుడు ఏం అర్థాలు చెప్తున్నాడు అన్నీ రాసేసుకొని చదివేశాను. వడకట్టి పోసేసాను బైబిల్ని. నాకు అప్పుడు అర్థమైంది, యేసు ప్రభు నీ మనసుని అనుకున్నాడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టీవీ సీరియల్ కూడా నీ మనసు వెనకే ఉంది. నువ్వు లవ్ చేస్తున్నావే అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా నీ మనసు వెనకే ఉంది. దేవుడు అంటున్నాడు, నీ మనసును
వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయద్దు, కరెక్ట్గా మార్చుకో, నా యొక్క నియమాలు నువ్వు తెలుసుకో, నా యొక్క నిబంధనలు తెలుసుకో, నేను నీకు దేశాలు ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడు? మరి దేశాలు వదిలేసి బిర్యానీ వెనక ఎందుకు పడుతున్నావు? హల్లెలూయా. ఈ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మార్గాన్ని తప్పించడానికి అనేక ఆకర్షణలు వస్తాయి. ఈ అబ్బాయి బాగున్నాడు, ఆ అబ్బాయి బాగున్నాడు, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని. ఈ వయసులో మీరు కానీ ఒక్కసారి త్రోవ తప్పారంటే ఆ టైంని మళ్ళీ మీరు తిరిగి పొందుకోలేరు. మీ మనసులో మీరు నింపేయాల్సింది యేసయ్యని. హల్లెలూయా. ఈయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు కాదు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్ టు డూ. ఆమేన్. మారు మనసు పొందడే, దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందడే. 3 వచనాలు చెప్పాను, 14 వచనాలు ఉన్నాయి. మెసేజ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. 3 వచనాలు చెప్తేనే టైం అయిపోయింది. ఉపవాసం కూడా పెట్టేసుకుందాం రాత్రికి. దేవుడు మనకి ఎందుకు దేశాలు ఇస్తాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. తను అంటే యేసుక్రీస్తుని ఎందరో అంగీకరించుదురో వారికి అందరికీ, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎవరివి? దేవుని ఎవరివి? చూసారా ఎంత కష్టంగా ఉంది యాక్సెప్ట్ చేయడానికి కదా. నువ్వు ఎవరు అంటే నువ్వు దేవుని పిల్లలు, నువ్వు దేవుని బిడ్డవి. ఏమంటే ఇప్పుడు నాన్న పిల్లలకి ఆస్తి ఇస్తాడా, ఎవరికి పడితే వాడికి ఇస్తాడా? అందుకే దేవుడు నీకు దేశాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన రాజులకు రారాజు. రాజులు వారి పిల్లలకి దేశాన్ని ఇస్తారు. ఒక రాజు ఒక భాగం తీసుకోరా, నువ్వు ఈ భాగం పరిపాలించి అంటాడు. కానీ ఇక్కడ విషయం దాన్ని మనం చిన్నది అర్థం చేసుకుందాము. తనను ఎందరూ అంగీకరించుదురో అక్కడ పాయింట్ ఉంది. అంటే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించడం అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తును నీ యొక్క ప్రభువుగా చేసుకోవటం. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువు మాటకు అర్థం ఏంటంటే నన్ను ఏలేవాడా అని. ప్రభు అంటే అది అర్థం, నన్ను పరిపాలించేవాడా, నీ నిబంధనలు నేను గైకొని ఉంటానయ్యా. ఆదాం చేసింది ఏంటంటే ఆయన నీ పరిపాలన నాకు అవసరం లేదని తన యొక్క స్వంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాడిని విడిచి వెళ్ళిపోయాడు. అది పతనం, మానవ జాతి యొక్క పతనం. ఆ యొక్క స్థానాన్ని మరలా తిరిగి మనకి ఇవ్వటానికి యేసుప్రభు తిరిగి వచ్చాడు. అర్థమైందా? అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తాను చూడండి. ఈ పుస్తకం ఉంది ఇక్కడ, ఈ పుస్తకము ఇక్కడి నుండి కిందకి పడిపోయింది అనుకోండి. ఒకసారి ఇలా రండి బ్రదర్, ఇలా రా, ఎవరో ఒకరు రండి రా. ఓకే, ఈ పుస్తకాన్ని ఇక్కడి నుండి కింద పడిపోయింది. ఈ పుస్తకాన్ని ఇక్కడ పెట్టు. ఇక్కడ పెడితే దాని స్థానం తిరిగి వచ్చినట్ట? ఎక్కడి నుంచి పడిపోయింది? ఎక్కడి నుంచి అయితే పడిపోయిందో అక్కడ తిరిగి పెడితేనే కదా దాని స్థానం. అవునా? ఇప్పుడు బైబిల్ ఎక్కడ పెట్టాం? ఇప్పుడు తిరిగి దాని స్థానం పొందుకుందా? అదే ఇప్పుడు క్రిస్మస్ రావటానికి కారణం ఏంటంటే మనిషి యొక్క పాపము, మనిషి యొక్క తిరుగుబాటు. ఆ స్థానం నుండి దేవుని యొక్క బిడ్డ స్థానం నుండి పడిపోయాడు ఆదాము. దేవుని యొక్క కుమారుడు స్థానం నుండి పడిపోయాడు ఆదాము. తిరిగి మానవుడిని దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా దేవుడు నియమించాడు. అదే క్రిస్మస్. అందుకే తనను ఎందరూ అంగీకరించుదురో వారికి, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు యొక్క వర్తమానాన్ని అంగీకరిస్తే అప్పుడు నువ్వు దేవుని బిడ్డవి.
అప్పటి వరకు నువ్వు దేవుని బిడ్డవు కాదు. హల్లెలూయా. సీరియల్కి ఏం చెప్తారు? ఎస్ అనువా? చాలా బాధగా ఉందండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. సీరియల్కి ఎస్ అనువా? పనికి ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, ఇవన్నీ కూడా నీ మనసు వెనకే ఉంటాయి. నీ మనసును ఆక్యుపై చేస్తాయి. తా నన్ను చూడు, నన్ను చూడుతా అంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నిటి నుంచి నువ్వు విముక్తి పొందితే నీవు ఎవరివో నీకు తెలుసుకోగలవు. ఎప్పుడు నీతో ఒంటరిగా నువ్వు సమయం గడపగలవా? కెన్ యూ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్? ఒక్కరితోవే కూర్చోగలవా నువ్వు, ఎవరు లేకుండా? నువ్వు ఏ రోజైతే అలా కూర్చోగలుగుతావో అప్పుడే నువ్వు దేవుని యొక్క బిడ్డవే. హల్లెలూయా. ఆదాము ఏదైనా మనం ఉన్నప్పుడు ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఎందుకో తెలుసా? సంపూర్ణతలో ఉన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, గానా భజానా అన్నీ ఉన్నాయి. అయినా సరే ఇంటికి వెళ్ళి సీరియల్ పెడితే ఏమొస్తుందమ్మా తల్లే. మీ పిల్లలకు కూడా మీరు అది స్లోగా ఎక్కించేస్తున్నారు. మీ పిల్లలు కూడా మీతో పాటు కలిసి చూస్తున్నారు. రేపు ప్రొద్దున వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు. అదే పిన్ని స్టోరీ వస్తుంది, మనం చూపిస్తూనే ఉంటాం. దానివల్ల బాగుపడేది ఎవరో తెలుసా? వాళ్ళు. నాశనం అయిపోయేది ఎవరో తెలుసా? ఎగ్జాక్ట్లీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా విశ్వాసం ఉంచిన ప్రతి నశింపక. మరి ఏదా నిత్య జీవం? ఏదా నిత్య జీవం? ఏది నీలో కనబడుతుందా నిత్య జీవం? ప్రస్తుత జీవమే కనబడట్లేదు, నిత్య జీవం ఎలా కనబడుతుందమ్మా? హల్లెలూయా. అందరూ చెప్పండి వెనక, మార్పు మంచిదే. మార్పు నా కోసమే, నా భవిష్యత్తు కోసం, వచ్చే తరం కోసం. చూడండి, నేను వాక్యం చెప్తుంటే పిల్లలు కూడా చక్కగా శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే మీకు అర్థమైపోయినట్టే. ఏ సౌండ్ లేవేం లేవు, నేను ఒక్కనే మాట్లాడుతున్నాను. మీలోకి వెళ్ళిపోయాను నేను. అలాగే దేవుని యొక్క వర్తమానం అంతా వెళ్ళిపోవాలి మీలోకి. హల్లెలూయా. ఈ వర్తమానం భోజనం తిన్న తర్వాత మర్చిపోద్దే, ఇంటికి తీసుకువెళ్ళాలి. ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఇంటికి తీసుకువెళ్ళాలి. అక్కడ మీరు ఇది ప్లే చేయాలి. అర్థమైందండి? ఎక్కడ ప్లే చేయాలి? ఇంట్లో. సీరియల్ ఆపేసి ఇది ప్లే చేయాలి. పాస్టర్ గారు ఏమేమన్నారు, ఏమేమి వచ్చిన ఇచ్చారు, ఏమేమి మాట్లాడారు, ప్రతి ఆదివారం వర్తమానం ఏంటో రాసుకోండి. ఇంటికి వెళ్ళి నెమరు వేసుకోండి దాన్ని, ఇంటికి వెళ్ళి ధ్యానించండి దాన్ని. అప్పుడు మనలో మార్పు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను 2022కి. ఏంటది? వర్షిప్ టీం తయారు చేయాలి. హల్లెలూయా. అదే క్రిస్మస్ గిఫ్ట్ నెక్స్ట్ ఇయర్కి. ఓకే? ఈ సంఘానికి మీరు ఏమైనా క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలంటే, దేవుడికి మీరు ఏమైనా క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలంటే వచ్చే సంవత్సరం కల్లా ఒక వర్షిప్ టీం అయిపోవాలి. ఇంకా పెద్ద స్టేజ్ అయిపోద్ది. అప్పుడు సరిపోదు ఇది. హల్లెలూయా. ఈ గోడ తీసేసి ఆ స్థలం కూడా కలిపేసి అంత పెద్ద హాల్ అయిపోవాలి. ఆమేన్ చెప్పండి. వర్షిప్ టీం ఉంటే వస్తారు. ఆలోచించండి ఎలా ఉంటుంది ఈ సంఘం. ఎంతమంది వస్తారో ఆలోచించండి. అరే ఎలా మ్యూజిక్ వాయిస్తున్నాడు రా. దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని వర్తమానం కింద మార్చాలి. మారుదామా లేదా? సీరియల్స్కి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్కి, వర్తమానానికి చూద్దాం. నిజంగా మీరు చేయగలిగితే
ఇక్కడ బాగానే ఉంటుంది, అందరూ ఉన్నాం కదా కలిసికట్టుగా. ఇంటికి వెళ్తే అప్పుడు మన ఒంటరితనం వస్తుంది, అప్పుడు మన నిజ స్వరూపం బయటపడుతుంది, అప్పుడు మన సత్తా ఏంటో తెలుస్తుంది. ఆ సమయంలోనే మీరు వదిలిపెట్టొద్దు, ఆ సమయంలోనే వదిలిపెట్టొద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్పెషలీ ఆల్ ద మెన్, నేను చెప్తున్నాను, మీ యొక్క పనిలో మీరు దేవుని చూపించగలగాలి. మీ యొక్క పనిలో మీరు దేవుని ఎలా చూపించగలిగారంటే, మీరు చేయగలిగింది ఇంకొకరు చేయలేని రీతిగా ఉండాలి. హల్లెలూయా. మీ పేరు మారుమోగిపోవాలి, సిటీ అంతా, టౌన్ అంతా. అరే పలానా అప్పలరాజురా, ఆయన బ్రహ్మాండం చేస్తారు, పిలుచుకో ఆయన్ని. శ్రద్ధతో కట్టాలి. మీరు ఒక ప్లాన్ ఇచ్చారంటే ఆ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోవాలి. ఆమేన్. మీ ఇంట్లోనే కాదు, ఊరిలో కూడా మనకు గౌరవం వస్తుంది. ఇదే క్రిస్మస్ మెసేజ్. చాలా వెరైటీగా ఉంది కదా. ఎలా అనగా మనకి శిశువు పుట్టెను, ఏమవసరం. ఆ స్టైల్ కావాలంటే చెప్పేస్తాను మీకు, ఏముండదు దానివల్ల ఉపయోగం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆఖరిగా నేను అడిగేది మీకు ఇదే. మీలో ఎంతమంది ఈ రాత్రి నేను క్రీస్తుకు నా యొక్క మనసునిస్తానని చెప్పి ఇక్కడ ఉన్నారు? క్రీస్తుకు నా యొక్క మనసును తిరిగి ఇచ్చేస్తాను, నా యొక్క మనసును క్రీస్తు యొక్క నడవడిక బట్టి మార్చుకుంటాను అని ఇక్కడ ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ మినిట్. నేను మీకు ఒక నిమిషం ఇస్తాను సమయము. మీరు దేవునితో మాట్లాడండి. దేవా, నేను ఇంకా నీకు నా యొక్క సమయాన్ని ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై టైం. నేను నీకు నా యొక్క మనసుని ఇస్తాను. నా యొక్క స్వంత బుద్ధిని నేను ప్రక్కన పెట్టేస్తాను. నా యొక్క ఆలోచన, స్వంత ఆలోచన, ఇప్పటివరకు నేను లోక ఆలోచన ఏదైతే నేర్చుకున్నా దాన్ని ప్రక్కన పెట్టేస్తాను. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను రాజా ఈ రాత్రి. ఆ యొక్క నిర్ణయము నిన్ను వెంబడించడానికి, నీ యొక్క వర్తమానము నేను ఈ యొక్క లోకములో చాటింపడానికి, నా యొక్క జీవితం ద్వారా దానిని నిజం చేయటానికి అని నీవు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే, ఆ యొక్క నిర్ణయం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు టేక్ దట్ డెసిషన్. ప్రార్థించేద్దాం, కళ్ళు మూసుకునండి. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, యొక్క సాయంకాలం వేళ ఎవరెవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ఉన్నారో, ఈ యొక్క సెమై క్రిస్మస్లో ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఎవరైతే వచ్చి ఉన్నారో దేవా, వారితో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, వారితో నీవు సంభాషించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ యొక్క వర్తమానంనైనా మా కొరకే అని చెప్పి మేము నమ్ముతున్నాం రాజా. దేవా, నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ప్రభువా, నిన్ను వెంబడించాలని, నీ వెనక మేము పరిగెట్టాలని, నీ యొక్క నియమ నిబంధనల ప్రకారము మేము నడుచుకోవాలని, దానిని మీరు గౌరవిస్తారని మాకు తెలుసు రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.